నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో కాలేయంపై కొవ్వు ప్రమాదమే, రొమ్ములో క్యాన్సర్ ను ముందుగానే పసిగట్టవచ్చా, వేపుళ్లతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। అధిక బరువు స్థూలకాయంతో బాధపడుతున్న వారికి ఇవాళ కాలేయ జబ్బులు పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి। ప్రత్యేకించి కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం అన్నది ఎక్కువగా ఉంటుంది। గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, మద్యపానం వంటి వ్యసనాల మూలంగా వచ్చిపడే ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి, నివారణ మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం। కొవ్వు ఇప్పుడు కాలేయాన్ని కమ్మేస్తోంది। పొట్ట, పిరుదుల భాగాల్లో ఎక్కువగా పేరుకునే కొవ్వు ఇప్పుడు కాలేయం పైన తిష్ట వేస్తోంది। కాలేయంపై కొవ్వు పేరుకుపోవడానికి ఒకప్పుడు మద్యపానమే ప్రధాన కారణంగా ఉండేది। అయితే ఆల్కహాల్తో పాటు ఇప్పటి గజిబిజి జీవన శైలి, మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కాలేయంపై కొవ్వు పొరల్ని పెంచుతున్నాయి। మద్యం సేవించే వాళ్ళలో ఫ్యాటీ లివర్ వస్తుందని చెప్పి అందరికీ అదొక అపోహ అనమాట। కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒక కండిషన్ ఉందన్నమాట। ఏంటంటే మద్యం సేవించకుండా ఏ రకమైన చెడు అలవాటు లేకుండా ఆ ఫ్యాటీ లివర్ రావచ్చు। సో ఇదేంటంటే స్థూలకాయం అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలోను, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడిమియా అంటే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ అవి బ్లడ్లో ఎక్కువ ఉన్న వాళ్ళలోను, అలాంటి వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తూ ఉంటుంది। ఇంకా కొన్ని రకాలు ఉంటాయన్నమాట। అదర్ కాజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అంటే కొన్ని రకాల మందుల వల్ల ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో రేర్ కాజ్ అనమాట। ఇంకోటి ఏంటంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాం అనమాట। అంటే కృత్రిమంగా నరాల ద్వారా ఈ పోషక పదార్థాలు ఎక్కువ కాలం పాటిస్తే అది ఫ్యాటీ లివర్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది। లేకపోతే ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటే సడన్గా ఎక్కువగా బరువు తగ్గినా కానీ పెరిఫరీలో ఉన్న ఫ్యాట్ అంతా వెళ్ళి లివర్లో అక్యుములేట్ అయ్యి అది ఫ్యాటీ లివర్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। లివర్ ఎంజైమ్స్ పర్సిస్టెంట్గా అబ్నార్మల్గా ఉంటాయి, అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కొంచెం అగ్రెసివ్ ఫామ్ తీసుకుంటుంది, లేకపోతే దీనివల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది చూసుకోవాలన్నమాట। ఇంకోటి హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది, లివర్కి ఇన్ఫెక్షన్ అనమాట, లివర్లో వచ్చే ఇన్ఫెక్షన్ అది। జీనోటైప్ 1, 2, 3, 4 అనేవి ఉంటాయి। జీనోటైప్ 3 ఎస్పెషల్లీ మన ఇండియాలో కామన్, దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది। సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల టెస్టులు చేయించుకుని అది దేనివల్ల వచ్చింది అనేది నిర్ధారణ చేసుకోవాలి, ఎస్పెషల్లీ లివర్ ఫంక్షన్ అది ఎలా ఉంది। శరీరంలో కొవ్వు శాతం పెరిగినప్పుడు మొదట్లో నడుము, పొట్ట, పిరుదల ప్రాంతంలో ఎక్కువగా చేరుతుంది। అయితే కొవ్వు నిల్వలు క్రమంగా పెరుగుతున్న కొద్దీ కొవ్వు కణాలన్నీ కాలేయం పైన తిష్టవేయడం మొదలు పెడతాయి। స్థూలకాయుల్లో ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపించడానికి వెనుక ఉన్న కారణం ఇదే। కొవ్వు నిల్వలు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి సమస్యల బెడద పెరుగుతుంది, కాలేయం పనితీరు బాగా మందగిస్తుంది, ఆపై వాపు, నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి। చివరికి కాలేయం సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోయే ప్రమాదమూ ఉంటుంది। అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని, వైటమిన్ ఇ అని, కొన్ని ఎడినోసిల్ మిథియోనిన్ అని కొన్ని లేటెస్ట్ డ్రగ్స్ వచ్చాయన్నమాట। మెటలాక్సిల్ అని కొన్ని పెంటాక్సిఫిలిన్ అని వేరియస్ డ్రగ్స్ని ట్రై చేశారు। యాంటీ ఆక్సిడెంట్, సిలీనియం, వైటమిన్ సి, వైటమిన్ ఇ అవన్నీ కూడా ట్రై చేశారు, కానీ అంటే అవన్నీ వేరీడ్ బెనిఫిట్స్ అనమాట। అంటే డెఫినెటివ్గా దీనివల్ల బెనిఫిట్ వస్తుంది అనేది మనం ఇప్పటిదాకా చెప్పలేకపోయాం। కొంతమంది మెట్ఫార్మిన్ షుగర్ పేషెంట్స్లో యూస్ చేసే డ్రగ్ అనమాట, ఇది మెట్ఫార్మిన్ అనేది కూడా యూస్ చేశారు। ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది దీంతో అసోసియేటెడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అంటారు అనమాట। అంటే టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో ఈ ఫ్యాటీ లివర్ కూడా కారణం అది అంటారు అనమాట। సో అది ఫస్ట్ ప్రైమరీ హైపోథెసిస్ ఏంటంటే దీనికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట। సో ఆ విధంగా పరిణామంలోకి తీసుకుని ఇన్సులిన్ సెన్సిటైజర్ అంటే మెట్ఫార్మిన్, ఈ ఇంకా రోసిగ్లైటజోన్, పయోగ్లైటజోన్ ఈ డ్రగ్స్ అన్ని యూజ్ చేశారనమాట వీళ్ళల్లో, అంటే వేరీడ్ బెనిఫిట్స్ తోటి। అంటే మెట్ఫార్మిన్ ఒకటి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉందని ఇప్పుడు మార్కెట్లో కూడా కొంతమంది మెట్ఫార్మిన్ అలాంగ్ విత్ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ ఇంట్రడ్యూస్ చేసి ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది। లివర్ చెడిపోవడం అది జరిగితే మటుకి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్తే దానికి తగ్గ ట్రీట్మెంటు, మేనేజ్మెంటు అది అంతా డిఫరెంట్గా ఉంటుంది। లివర్ చెడిపోతే ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయించినా కానీ ఆ లివర్లో కూడా మళ్ళీ ఫ్యాటీ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది।
ఎందుకంటే వీళ్ళకి జెనెటిక్ బ్యాకప్ ఉంటుంది, ఇంకా వాడే మందులు స్టీరాయిడ్స్, ఇమ్యూన్ సప్రెసెంట్ డ్రగ్స్, వేరియస్ మెడికేషన్స్ వల్ల కూడా మళ్ళీ ఫ్యాటీ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇది కానీ ఏంటంటే వీళ్ళలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ సిరోసిస్ అంటే మళ్ళీ లివర్ పూర్తిగా చెడిపోయే ఛాన్స్ తక్కువ. ఇది సాధారణ ఆరోగ్యవంతమైన కాలేయం. ఒంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయినప్పుడు ఇదిగో ఇలా కాలేయంపై కూడా కొవ్వు చేరుతుంది. ఇది మొదటి దశ. ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవడం, శరీరానికి తగినంత శ్రమ కల్పించడం ద్వారా ఈ దశను పూర్తిగా నిర్మూలించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కాలేయంపై వాపు వస్తుంది, పనితీరు మందగిస్తుంది. ఈ కాలేయాన్ని చూడండి, వాపుతో ఉంది. కనీసం ఈ దశలో జాగ్రత్త పడినా 50% పైగా కేసుల్లో తగ్గిపోతుంది. ఇది దాటితే వచ్చేది లివర్ సిరోసిస్. ఇది ప్రమాదకరమైన దశ. ఈ దశలో వ్యాధిని తగ్గించడం కుదరదు. కేవలం కొన్నేళ్ల పాటు జీవితాన్ని పొడిగించుకునే వీలు మాత్రం ఉంటుంది. వారానికి ఒక 1/2 kg చొప్పున అంటే మ్యాక్సిమం నెలకు 2 kg అలా తగ్గుతూ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. వీళ్ళకి మెల్లిగా బరువు తగ్గాలి. ఇంకోటి ఏంటంటే తినే తిండిలో పీచు పదార్థం ఉన్నది ఎక్కువగా తింటే, అంటే సాఫ్ట్ డైట్ అంటే వెస్టర్నైజ్ డైట్ కంటే ఇండియన్ ఫార్మ్ ఆఫ్ డైట్ అంటే ఫైబర్ డైట్ అది ఎక్కువ ఉన్నది తింటే, డైట్స్ అంటే దేంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువ ఉంటాయో అలాంటి డైట్స్ తీసుకుంటే దానివల్ల ఫ్యాటీ లివర్ నుంచి ప్రొటెక్షన్ పొందగలుగుతారు. ఒకవేళ మద్యం అది ఎక్కువగా సేవిస్తూ ఉంటే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉండి డబుల్ డ్యామేజ్ అవుతుంది అనమాట లివర్కి. ఆల్రెడీ లివర్ ఏంటంటే ఇది కొంచెం స్ట్రెస్లో ఉంటుంది ఫ్యాటీ లివర్ అన్నది, దానికి ఇంకా ఎక్సెసివ్గా డ్యామేజ్ అవుతుంది. డ్రింకింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఇలాంటివన్నీ ఆఫ్ చేసేయాలన్నమాట. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. మన శరీరంలో మిగతా ఏ అవయవాలకు లేని ప్రత్యేకత కాలేయానికి ఉంది. 90% పాడైనా కాలేయం తిరిగి కోలుకోగలదు. కాలేయంపై కొవ్వు నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిసినప్పుడు ఆహారం, అలవాట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించాలి. మద్యపానాన్ని పూర్తిగా మానాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. శరీరానికి తగినంత వ్యాయామాన్ని కల్పించాలి. ఈ జాగ్రత్తలు కాలేయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. కాలేయం